బాలాపూర్లో దారుణం జరిగింది. మత్తు కోసం మెడికల్ డ్రగ్స్ తీసుకొని యువకుడు చనిపోయాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. విద్యార్థులకు మెడికల్ డ్రగ్స్ విక్రయించిన సాహిల్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఇంజెక్షన్ తో పాటు టాబ్లెట్లు ఒకేసారి తీసుకున్నారు ముగ్గురు విద్యార్థులు. అబ్దుల్ నజర్ అక్కడికక్కడే చనిపోగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అనుమతులు లేకుండా మెడికల్ డ్రగ్స్ అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, బాలానగర్ మెడికల్ డ్రగ్స్ ఇష్యూపై అప్డేట్స్ ఏంటి? మత్తు కోసం మెడికల్ డ్రగ్స్ తీసుకుంటూ ఒక వ్యక్తి చనిపోగా మరొక ఇద్దరు ప్రస్తుతం ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే ఈ మెడికల్ డ్రగ్స్ సంబంధించి నాసర్ అనే వ్యక్తి గత కొంతకాలంగా కూడా ఈ మెడికల్ డ్రగ్ తీసుకునే అలవాటు ఉంది. ట్యాబ్లెట్స్ కావచ్చు, మత్తు కోసము ఇంజెక్షన్స్ తీసుకుంటాడు. అయితే అతనికి తెలిసిన వ్యక్తి సాహెల్ అనే వ్యక్తి ఈ ఇంజెక్షన్స్ తీసుకొచ్చి వాళ్ళని ఒక ఐసోలేటెడ్ ప్లేస్కి తీసుకెళ్లడం, అంటే నిర్మానుషమైన ప్రదేశంలో ఎవరూ లేని దగ్గర తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఇంజెక్షన్ ఇవ్వడము రెగ్యులర్గా జరుగుతుంది. అదే క్రమంలో ఈ నెల 17వ తేదీ కూడా నాసర్ సాహిల్కి ఫోన్ చేశాడు. ఈ విధంగా మత్తు కోసం ఇంజెక్షన్లు కావాలి అంటూ వాళ్ళు కోడ్ లాంగ్వేజ్లో ఏ విధంగా అయితే మాట్లాడుకుంటారో అదే విధంగా మాట్లాడుకున్నారు. దాని తర్వాత సాహిల్ పర్టికులర్ ఇంజెక్షన్ని తీసుకొని వచ్చి అటు నాసర్తో పాటు నాసర్ స్నేహితులు మరొక ఇద్దరు కూడా ఇంజెక్షన్స్ తీసుకున్నారు. ఇంజెక్షన్స్ తీసుకున్న ఒక హాఫ్ అన్ అవర్కి నాసర్ అపస్మారకమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. చాలా సీరియస్గా పడిపోవడంతో మిగతా స్నేహితులు కూడా అదే సిచ్యువేషన్లో ఉన్న కారణంగా అక్కడ ఉన్న స్థానికులు గమనించి వాళ్ళని హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. నాసర్ని ఉస్మానియా హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. మరొక ఇద్దరు స్నేహితుల్ని ఓవైసీ హాస్పిటల్కి షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్న క్రమంలో నాసర్ అనే వ్యక్తి మరణించిన తర్వాత ఈ ఎంటైర్ మెడికల్ డ్రగ్స్ సంబంధించిన వ్యవహారం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. యాజ్ పర్ గైడ్ లైన్స్ ప్రకారము ఏదైతే రూల్స్ ఉన్నాయో, ఇటు డాక్టర్ సంబంధించిన సర్టిఫైడ్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే కొన్ని టాబ్లెట్స్ కావచ్చు, ఇంజెక్షన్స్ కావచ్చు మార్కెట్లో విక్రయాలు చేయాల్సి ఉంటాయి. కానీ అవి ఎక్కడ పట్టించుకోకుండా నిబంధనలన్నీ కూడా తుంగలో తొక్కి ఈ విధంగా మెడికల్ డ్రగ్స్ సంబంధించి ఎవరైతే యువత కొందరు ఉన్నారో వాటికి ఎడిక్ట్ అయిపోయిన సిచ్యువేషన్, ఈ ఇష్యూ అంటే తెరపైకి వచ్చింది. ప్రస్తుతం కేసు నమోదైంది. కానీ తెరపైకి రాకుండా ఇంకా చాలా ఇష్యూస్ ఇదే మాదిరిగా మెడికల్ డ్రగ్స్ సంబంధించి చాలా వరకు ఎలాంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు కోసం టాబ్లెట్లు, ఇంజెక్షన్లు తీసుకుంటున్న పరిస్థితి హైదరాబాద్ ట్రై కమిషనరేట్ పరిధిలో చాలా వరకు ఉన్నాయి. కానీ ఇంకా బయటికి రాని విషయాలు ఇవన్నీ ఉన్నాయి అనేది ప్రస్తుతము ఈ విషయం తెరపైకి వచ్చినాక చాలా వరకు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక హైదరాబాద్ సంబంధించి ఇటు మెడికల్ డ్రగ్స్ మత్తు కోసం తీసుకుంటుంటే మరోవైపు రెగ్యులర్గా డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, ఇవి కూడా చాప కింద నీరులాగా ఎక్కడికక్కడ యువతని పెడదోవ పట్టిస్తున్న పరిస్థితి. పెద్ద మొత్తంలో కూడా డ్రగ్స్ సంబంధించిన ఇష్యూ ప్రస్తుతం హైదరాబాద్లో హాట్ టాపిక్గా మారింది. ఒకవైపు మెడికల్ డ్రగ్స్ సంబంధించి మెడికల్ డ్రగ్స్, ఇటు టాబ్లెట్స్, ఇంజెక్షన్స్, కొందరు యువత దానికి ఎడిక్ట్ అయిపోతే ఇటు డ్రగ్స్ సంబంధించి ఎండిఎంఏ కావచ్చు, లేకపోతే ఇతర డ్రగ్స్, దాంతోపాటు గాంజాయి సేవిస్తున్న యువకుల సంఖ్య కూడా హైదరాబాద్ నగరంలో పెరుగుతుంది. మొత్తంగా యువత లైన్ మొత్తం కూడా వేరైపోతుంది. డ్రగ్స్ ఉచ్చులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అనేది కూడా ప్రస్తుతం తెరపైకి వస్తున్న అంశం. దీంతోపాటు ఇటు మెడికల్ డ్రగ్స్, మెడికల్ హాల్ సంబంధించిన వాళ్ళు ఈ విధంగా ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయాలు చేస్తుంటే గంజాయి కావచ్చు, ఎండిఎంఏ, ఇతర డ్రగ్స్ కూడా చిన్న చిన్న షాపులు, పాన్ షాపులలో కూడా చాక్లెట్ల మాదిరిగా డ్రగ్స్ అనేవి హైదరాబాద్లో దొరుకుతున్నాయి. సో పెద్ద ఎత్తున డ్రగ్స్ సంబంధించిన సరఫరా హైదరాబాద్లో ఎవరికి తెలియకుండా, మూడో కంటిలో పడకుండా పూర్తి స్థాయిలో కూడా యువత పూర్తిగా డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయిన సిచ్యువేషన్ ఉంది అనేది తెలుస్తుంది. సో ప్రస్తుతం బాలాపూర్ సంబంధించి ఈ కేసు సంబంధించి మాత్రం పోలీసుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ఎవరైతే సాహిల్ వీళ్ళకి మెడికల్ డ్రగ్స్, అటు ఇంజెక్షన్స్ కావచ్చు, టాబ్లెట్స్ కావచ్చు సప్లై చేస్తుంటాడో అతడు ఎక్కడి నుండి వాటిని తీసుకొస్తున్నాడు, ఇక ఈ విషయం తెరపైకి వచ్చిన తర్వాత ఇంకా అతని కస్టమర్లు ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనేది కూడా ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. దాంతోపాటు ఈ డ్రగ్ మాఫియాకు సంబంధించి ఇదంతా కూడా చైన్ సిస్టంలో జరుగుతుంది కాబట్టి ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. దాంతోపాటు ప్రస్తుతం ఈ ఇష్యూ తెరపైకి వచ్చిన తర్వాత చాలా వరకు పోలీసులు నిఘా పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకవైపు నార్కోటిక్స్ బ్యూరో పనిచేస్తున్నప్పటికీ కూడా చాలా వరకు ఇంకా డ్రగ్స్ సంబంధించి కిరాణా షాపులు కావచ్చు, లేకపోతే పాన్ షాపులు కావచ్చు, ఇతరేతర కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్లో సెలెక్టెడ్ ప్లేసెస్ ఉన్నాయి. దాంతోపాటు నిర్మానుషమైన ప్రాంతాలు, ట్రై కమిషనరేట్ పరిధిలో నిర్మానుషమైన ప్రాంతాలు చాలా వరకు ఉన్నాయి. అలాంటి నిర్మానుషమైన ప్రాంతాలని అడ్డాలుగా చేసుకొని డ్రగ్స్ సంబంధించిన సప్లై కావచ్చు, డ్రగ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు అక్కడికి వస్తే అక్కడ వాళ్ళకి సప్లై జరుగుతుంది అనేది కూడా ఓపెన్ సీక్రెట్. ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా పోలీసులు చూసి చూడనట్లు కొంతమేరకు కొన్ని ఇష్యూస్లో లైట్ తీసుకుంటున్నారు. సో అలా లైట్ తీసుకోబట్టే ఇలాంటి ఘటనలు తెరపైకి వస్తున్నాయి, ఇలాంటివి జరుగుతున్నాయి. సో ఇప్పటికైనా సీరియస్గా వెళ్లాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కొన్ని ప్లేసెస్లో హాట్ స్పాట్స్ ఆల్రెడీ పోలీసులు కూడా ట్రేస్ అవుట్ చేసి ఉంటారు. ఆ జ్యూరిడిక్షన్లో ఉన్న
సంబంధిత పోలీసులకి ఎక్కడ ఏం జరుగుతుంది అనేది రెగ్యులర్గా ఇంటెలిజెన్స్ సంబంధించిన రిపోర్ట్ కూడా వస్తుంది. కాబట్టి అలాంటి హాట్స్పాట్స్, ముఖ్యంగా డ్రగ్స్ సంబంధించి సప్లై జరుగుతున్న హాట్స్పాట్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా ట్రేస్ అవుట్ చేయడంతో పాటు నిరంతర నిఘా పెడితే ఖచ్చితంగా ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ పునరావృతం కాకుండా కొంతమేరకు కట్టడి చేయొచ్చనే అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. సో ప్రస్తుతం ఈ కేసు సంబంధించి ఒక వ్యక్తి మరణించాడు, మరొక ఇద్దరు ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కాబట్టి ఈ సాహిల్ అనే వ్యక్తి ఎవరైతే మెడికల్ డ్రగ్స్ సంబంధించి సప్లై చేశాడో అతన్ని సంబంధించిన పూర్తి స్థాయి వివరాలు తీసుకోవడంతో పాటు ఎంతకాలంగా ఈ దందా నిర్వహిస్తున్నాడు, ఇంకా అతని కస్టమర్స్ ఎవరెవరు ఉన్నారు అనేది అతని నుండి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. దాంతోపాటు ఇంకా ఇద్దరు ఎవరైతే ఓవైసీ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళు కూడా క్యూర్ అయిన తర్వాత వాళ్ళ స్టేట్మెంట్ని కూడా పోలీసులు రికార్డ్ చేయనున్నారు. కానీ ఈ డ్రగ్స్ సంబంధించిన మాఫియాని అరికట్టాలి, ఖచ్చితంగా చెక్ పెట్టాలి. హైదరాబాద్ ట్రై కమిషనరేట్ పరిధుల్లో పోలీసులు ఇంకాస్త సీరియస్గా వెళ్ళి నిఘాను పటిష్టం చేయాలి. హాట్స్పాట్లని గుర్తించి ఎక్కడికక్కడ రెక్కీలు నిర్వహించి పూర్తిగా ఈ డ్రగ్స్ సంబంధించిన మహమ్మారి లేకుండా చేయాలనే అభిప్రాయాలు మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్ నగరంలో వ్యక్తమవుతున్నాయి. శ్రవంతి.